మల్కాజ్గిరిలో ఎస్ఐఆర్ ఎమ్యునరేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మాజీ కార్పొరేటర్ శ్రావణ్ కోరారు. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి అర్హుల పేర్లు తొలగించకుండా నిష్పక్షపాతంగా ఓటరు జాబితా సవరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. బిఎల్ఓలు ఇబ్బంది పడుతుర్రు, ఓటర్లు ఇబ్బంది పడుతుర్రు, ప్రజలు ఇబ్బంది పడుతుర్రు. షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నటువంటి నామ్స్ ఏంటి? ఓటర్ ఒకవేళ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఉంటే ఎంత కాలం వాళ్ళ షిఫ్ట్ అయిన తర్వాత ఉంటే వాళ్ళు ఇక్కడే ఓటు ఉంచుకోవాలి, లేదా ఎంతకాలం అయితే వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి. దీనిపైన ఎక్కడ క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 6 నెలల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు అంటే వాళ్ళు ఓటు ఇక్కడ పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది. వాళ్ళు ఎప్పుడో 3-4 ఇయర్స్ అయిపోయింది షిఫ్ట్ అయిపోయి, వాళ్ళు అసలు ఇక్కడే ఉండట్లేదు, ఎక్కడో ఉంటున్నారు. మరి వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంచకూడదా? అంటే డెమోక్రటిక్ పార్టిసిపేషన్ అనేది ఇక్కడ ఒక ఫ్యాక్టర్ కింద తీసుకోలేదు. వాళ్ళ సమాజంలో వాళ్ళ పార్టిసిపేషన్ అని తీసుకోలేదు. అనేక చోట్ల బిఎల్ఓలు మొరబెట్టుకుంటారు, మీ ఎస్ఐఆర్ ప్రాసెస్ మీద మాకు నమ్మకమే లేదు, మేము చేయమని ప్రజలు మరి రివర్స్లో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మీరు చూస్తారు. దీనికి కారణం ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఎస్ఐఆర్ అనేది ఒక ట్రస్ట్ని పూర్తిగా బ్రేక్ చేయడం, ఏదో ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లు తీసి ఏదో హెరాఫేరీ చేయడం కోసం చేస్తున్న ప్రక్రియ అని వాళ్ళు ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడం వల్లే మరి వాళ్ళే ఎవరో తిరుగుతారు కదా ఇంటికి. ఒకవేళ తప్పుడు ప్రక్రియ అయితే మీరు ఎందుకు సహకరిస్తున్నారు? మీరు కూడా వస్తున్నారు కదా, మీ ప్రభుత్వమే సిబ్బందిని ఇచ్చింది, మీరు కూడా ఏమడుగుతారు? కాబట్టి ఇటువంటి తప్పుడు సంకేతాలు ప్రజలని తప్పుదో పట్టించడం వల్ల చాలా మంది ఏదో జరిగిపోతుంది, ఇస్తే ఏమైపోతుంది అని ఒక భయంలో ఉండడం కూడా ఒక కారణం. దీనికి ఆ రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ఈ విధంగా చూసుకుంటే అనేక రకాల ఇబ్బందులతో ఎస్ఐఆర్ ఉంది. ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద మనసు చేసుకుని బిఎల్ఓలకు ఈ డెత్ సర్టిఫికేట్స్ దీనికి అనుసంధానం చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ బిఎల్ఓలను పోయి డెత్ సర్టిఫికేట్ తీసుకోమంటావు, నువ్వు ఏమంటున్నావు? నీ దగ్గరే డెత్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఒకవేళ ఫామ్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఓటు వెళ్ళిపోతుంది మీరే చెప్తున్నారు. మరి మళ్ళీ పోయి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదంతా సర్చింగ్. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ ప్రకారము ఒకసారి ఇక్కడ ఇచ్చి సీరియల్ నెంబరు మళ్ళా తిరిగి పక్కన సీరియల్ నెంబర్కి వచ్చి మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడ సీరియల్ నెంబర్కి ఇస్తారు. అట్లా కాదు కదా. ఏ ఇంటికి ఫిక్స్డ్ బౌండరీస్ పెట్టుకొని ప్రతి ఇంట్లో ఏ ఓటర్ ఉన్నారు, ఎవరు సీరియల్ నెంబర్ అవన్నీ ఇచ్చి ఇంటింటి సర్వే చేసి ఆ డేటాన్ని వాడాలి, డెత్ సర్టిఫికేట్స్ డేటా వాడలే. బిఎల్ఓలు